వీకెండ్ వచ్చిన నాగార్జున గారు హౌస్లో జరిగిన తప్పొప్పులపై కంటెస్టెంట్స్ను నిలదీశారు. ముందుగా తనూజను లేపి, అమ్మ తనూజ, నువ్వు బెడ్ టాస్క్ కరెక్ట్గా ఆడావని అనుకుంటున్నావా? అసలు అక్కడ గేమ్ స్ట్రాటజీ ఏంటి? అమ్మాయిలందరినీ కూడా ముందు తోసేయాలని. కానీ నువ్వు వాళ్ళందరినీ అలా అటాక్ చేసినప్పుడు వాళ్ళ కోసం నువ్వు స్టాండ్ తీసుకొని గేమ్ ఆడుంటే వేరే లెవెల్ ఉండేది కదా. అప్పటికీ సంజన చెప్తూనే ఉంది, తనూజ, రీతు గేమ్ ఆడండి, అలా కూర్చోవద్దు అని. అంటే అక్కడ ఇమాన్యుయల్, భరణి, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి నిన్ను చివరి వరకు తీయరని చెప్పే కదా నువ్వు గేమ్ ఆడలేదు అనేసరికి తనూజ ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉండిపోయింది. ఇక భరణి గారికైతే గట్టిగా ఇచ్చి పడేశారనే చెప్పాలి. భరణి, నువ్వు హౌస్లోకి వచ్చిన తర్వాత నీ ఆట కన్నా ఎమోషన్స్ చుట్టూ ఎక్కువ కనెక్ట్ అయిపోయావు. ముఖ్యంగా తనూజ పట్ల నీ ప్రేమ, శ్రీజాని అలా తొయ్యడం అసలు నచ్చలేదు. అంటే ఆ టైంలో నాది మిస్టేక్ అయింది సార్ అన్నాడు భరణి. ఉన్న రోజులన్నీ తప్పులు చేసి వీకెండ్లో క్షమించండి అంటే కుదరదు కదా అని గట్టిగా కౌంటర్ ఇచ్చారు నాగార్జున గారు. ఆ తర్వాత యూకే నుండి వచ్చిన ఆడియన్ భరణికి గేమ్ మీద ఫోకస్ లేదు, ఎమోషన్స్ ఎక్కువ అయ్యాయి, అతన్ని హౌస్లో ఉంచాలనే ఇంట్రెస్ట్ కూడా మాకు లేదు అని గట్టిగా చెప్పడంతో భరణి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.